కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ అండ్ కాల్పుల కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ విచారణ నిందితుల అడ్వకేట్ సమక్షంలో జరిగింది. సిట్ బృందం ఈ మేరకు కస్టడీ విచారణ చేసింది. పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను సిట్ టీం విచారించింది. డ్రగ్స్ నెట్వర్క్ మూలాలపై పోలీసులు ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు. డ్రగ్స్ సరఫరాదారుల వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. అసలు డ్రగ్స్ పార్టీ సూత్రధారులు ఎవరు, ఎంతకాలంగా ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఇలాంటి వివరాలను సేకరిస్తున్నారు. పోలీసులపై ఎవరి ప్రమేయంతో కాల్పులు జరిపారు, ఇందుకు కాల్పులు చేయాల్సి వచ్చింది అనేది కూడా ఆరా తీస్తున్నారు. మెల్లగా మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసులో గడిచిన కొద్ది గంటల నుంచి కూడా ముగ్గురు నిందితులను శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం విచారిస్తుంది. ప్రధానంగా డ్రగ్స్ మూలాలు అలాగే కాల్పుల ఘటనకు సంబంధించి నిందితుల అడ్వకేట్ సమక్షంలోనే ఈ విచారణ, కస్టడీ విచారణ అంతా కూడా కొనసాగుతుంది. సో సిట్ దర్యాప్తు బృందం అధికారులు చేవల డీసీపీ గౌతమ్ అలాగే షాద్నర్ డీసీపీ శిరీష నేతృత్వంలో ప్రస్తుతం అయితే ఇటు పైలట్ రోహిత్ రెడ్డి, వారి బ్రదర్ రితీష్ రెడ్డి అలాగే నితీష్ శర్మ ఈ ముగ్గురిని కూడా ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. ఆ రోజు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, అలాగే వీరు ఎంతకాలంగా ఈ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుండి కొనుగోలు చేశారు, ఈ డ్రగ్స్ మూలాలపైన ప్రధానంగా వీరి నుండి ప్రశ్నించి వీరి నుంచి కూడా ముగ్గురు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు కాల్పుల కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ విచారణ సాగుతుంది. అలాగే వారి నుంచి కూడా సమాధానాలు రాబడుతూ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. సో పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను విచారిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ నెట్వర్క్ మూలాలపైనే ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాదారుల వివరాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ పార్టీ సూత్రధారులు ఎవరు, ఇంకా ఎవరెవరు పార్టీలో ఉన్నారో, వారి ప్రమేయం ఏంటి, ఎంతకాలంగా ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుండి డ్రగ్స్ కొనుగోలు చేశారు, పోలీసులపై ఎవరి ప్రమేయంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇక ఈ పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ అభిషేక్ సింగ్, అతని వద్ద ఎంతకాలంగా డ్రగ్స్ వీరు కొనుగోలు చేస్తున్నారు, పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్కి ఇతనికి మధ్యలో ఉన్న లింక్ ఏంటి, అసలు ఆ రోజు డ్రగ్స్ ఎంత మేర కొనుగోలు చేశారు, 0.26 గ్రామ్ కొకైన్ పొజిషన్లో దొరికింది కాబట్టి వీరు ఎంతవరకు కన్స్యూమ్ చేశారు, ఎంతకాలంగా ఇదంతా కూడా సాగుతోంది, అభిషేక్ ఎక్కడి నుండి వీరికి ఎలా, ఎక్కడ, ఎప్పుడు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, అభిషేక్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే రీసెంట్గా అభిషేక్ సింగ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ముగ్గురిని కూడా విచారిస్తున్నారు. సో అభిషేక్ సింగ్ అతని స్టేట్మెంట్లో కొన్ని సందర్భాలలో అతను డ్రగ్ సరఫరా చేసినట్లు అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఏ సందర్భాల్లో, ఎక్కడ, ఎలా, అతను ఎక్కడి నుండి తీసుకొచ్చాడు, ఎవరు పెడ్లర్, సబ్ పెడ్లర్స్ ఎవరున్నారు, ఇలా అనేక కోణాల్లో కూడా ప్రశ్నిస్తూ వారి నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ డ్రగ్ పార్టీకి సంబంధించిన మూలాలపైనే ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారిని ప్రశ్నిస్తున్నారు. లీగల్ టీం వారిని అదుపులోకి తీసుకున్నప్పుడు పోలీసులు ప్రశ్నించినప్పుడు కూడా సిమ్లాలో మేము డ్రగ్స్ కన్జ్యూమ్ చేసామని చెప్పారు. కానీ ఫామ్ హౌస్లో 0.26 గ్రాముల కొకైన్ పొజిషన్లో దొరికిందంటే వీరు ఎంతవరకు కన్స్యూమ్ చేశారు, తర్వాత ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనేది కూడా ఈ కేసులో చాలా కీలకంగా మారబోతుంది. కాబట్టి వీరు ఆ రోజు 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చింది, ముగ్గురిని అరెస్ట్ చేశారు, ముగ్గురిని రిమాండ్ తరలించారు. ఉప్పర్పల్లి కోర్టు ఆదేశాల మేరకు 3 రోజులు కస్టడీ విచారణ కొనసాగుతూ ఉంది. సో ఈరోజు ప్రస్తుతం అయితే అభిషేక్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఓవరాల్గా ఈ డ్రగ్స్ మూలాలపైన ముగ్గురు నుంచి ప్రశ్నించి వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎవరైతే ఏర్పాటు చేశాడో సిట్ టీం అయితే ప్రస్తుతం పైలట్ రోహిత్ రెడ్డిని, రితీష్ రెడ్డిని, నమిత్ శర్మను కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. వివిధ కోణాలు కూడా ప్రశ్నించి వారి నుంచి ఈ డ్రగ్స్ మూలాలపైన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో.